అబ్బబ్బా! ఏం కూర లేవు ఎట్లా అని అనుకుంటారా? అప్పుడు ఈ కరివేపాకు పొడి రెడీ చేసి ఇంట్లో పెట్టుకోండి. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఏం కూర లేనప్పుడు ఇది తినొచ్చండి. మాత్రం చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సినవి ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేయాలండి. మాడనివ్వద్దు, మాడితే చేదు వస్తుంది. ధనియాలు ఫ్రై అయినాక అవి మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసి దాన్ని కూడా లైట్గా ఫ్రై చేయాలి. దాన్ని కూడా మార్చొద్దండి. అవి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని మనం ముందుగానే ఫ్రెష్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసి దాన్ని కూడా లైట్గా ఫ్రై చేయాలండి. అది కూడా మాడద్దు, కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. దూరగా ఫ్రై చేసుకోవాలి. కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న ధనియాలు మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదండి, అందులోనే వెల్లుల్లిపాయ, జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఆ ఎండుమిర్చి కూడా వేసుకొని అది కూడా మిక్సీ పట్టినాక వీటిని పక్కకు తీయాలండి. పక్కకు తీసినాక మిక్సీ గిన్నెలో మళ్ళీ కరివేపాకు వేసి మిక్సీ పట్టి మొత్తం కరివేపాకు అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి ఉంటుంది చూడండి, ఇది రెండు కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మనము ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. చూసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఇది చాలా రోజులు ఉంటుందండి. అసలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటుంది. ఇది మాత్రం సూపర్ ఉంటుందండి టేస్ట్. నేను డెలివరీ అయినప్పటి నుంచి ఇదే తింటున్నా. అప్పుడు ఎయిర్ ఫాల్ కాలేదు కానీ మధ్యలో ఆఫ్ చేసిన అప్పటి నుంచి ఫుల్ ఎయిర్ ఫాల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చేశానండి. ఇక చేసిన తర్వాత వేడి అన్నంలా కరివేపాకు పొడి కొంచెం నూనె వేసుకొని తింటే సూపర్ ఉందండి. ఆ రోజు మొత్తం మేము దాంతోనే తిన్నామండి. ఇది మన సైడ్కు అప్పడాలు, ఆమ్లెట్ ఏది పెట్టుకొని తిన్నా సూపర్ ఉంటుందండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో అని. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టిన వారికి మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా వీడియోస్ చేస్తారు. వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్. మళ్ళీ ఒక వీడియోతో